చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి బోగస్ పెన్షన్దారులకు నోటీసులు అయితే జారీపై మధ్యాహ్నం సర్కులర్ అయితే విడుదల చేశారు. మళ్ళీ సాయంత్రంకి అయితే ఆపేశారు. సీఎంఓకి మంత్రికి తెలియకుండానే జారీ. వైకాపా హయాంలో విచ్చలవిడిగా అనర్హులకు పెన్షన్లు అనర్హులను గుర్తించాలంటూ ఆ మేరకు వారికి నోటీసులు ఇచ్చేందుకు మధ్యాహ్నం సర్కులర్ జారీ చేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సాయంత్రం మళ్ళీ అయితే వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత మంత్రికి తెలియకుండానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దివ్యాంగుల పెన్షన్లో ఎక్కువగా అనర్హులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫిర్యాదు కాగా ఆ కేటగిరీలో అనర్హుల వివరాలు అంటే తేలకుండానే మిగతా విభాగాల్లో అర్హత లేని వారి వివరాలను క్షేత్రస్థాయికి అయితే పంపారు. ఇవి కూడా జూలైలో తనిఖీ చేసిన వివరాలన్నమాట. ప్రస్తుతం ఇందులో కొన్ని వివరాలు మారే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా 3,20,000 పెన్షన్లు అంటే ఇంతమంది అనర్హులు అయితే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వైకాపా హయాంలో విచ్చలవిడిగా బోగస్ పెన్షన్ల మంజూరుకి సో ఈ నేపథ్యంలో ఇంతమంది అయితే ఉన్నారని చెప్పేసి గుర్తించారన్నమాట. అయితే నకిలీ సదరం ధృవీకరణ పత్రాలు సృష్టించి వేల సంఖ్యలో పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారని, కొందరైతే అన్ని అవయవాలు బాగున్నా కూడా 90% వైకల్యం ఉందంటూ ఏకంగా 15,000 కేటగిరీలో పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని, ప్రతి విభాగంలో వైకాపా నేతల సిఫార్సులతో దళారీ వ్యవస్థ అయితే నడుస్తుందని చెప్పేసి అన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ సచివాలయం చొప్పున ఎంపిక చేసిన 11,000 పెన్షన్ల తనిఖీ చేయగా అందులోని ఏకంగా 560 అయితే ఉన్నాయి. అనర్హులు గుర్తించారు. అంతకుముందే కూటమి ప్రభుత్వ అధికారులు రాగానే మొత్తం 64 లక్షల మంది పెన్షన్లు ఉండగా సో ఇప్పుడు అన్నీ కూడా తనిఖీ అయితే చేయాలని భావిస్తున్నారు. వైద్య అధికారుల ద్వారా దివ్యాంగుల పెన్షన్ల తనిఖీ అయితే చేయబోతున్నారన్నమాట. దివ్యాంగుల పెన్షన్ల తనిఖీకి ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రత్యేక వైద్య బృందాలను అయితే నియమించనుంది. ఈ కేటగిరీలో పెన్షన్లను ఎక్కువగా అనర్హుల జాబ్ పొందుతున్నట్లయితే తెలుస్తుంది. వీరి పెన్షన్ల తనిఖీకి సంబంధించి ఇప్పటికే వైద్యాధికారులు విధి విధానాలు అయితే రూపొందించారు. దీనికి 2-3 రోజుల్లో ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్రంలో బదిలీల చెవిటి విభాగాల్లో పెన్షన్లు పొందుతూ ఉన్నారు. 1,11,000 మంది ఉన్నారు. అంగవైకల్యం కింద పెన్షన్లు తీసుకుంటున్న వారు 4 లక్షల పైనే ఉన్నారన్నమాట. అందువల్ల ఏంటంటే ఎవరి కాకే సపరేట్‌గా డాక్టర్లను పెట్టి చెకింగ్ అంటే ఇక్కడ డాక్టర్లు పెట్టి ప్రత్యేకంగా చెక్ చేస్తే తెలిసిపోతుందని చెప్పేసి మళ్ళీ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్‌లకు సంబంధించి. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. పెన్షన్‌లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను.